అవిడకి మంచి నైనా మార్గం చూపించండి. అందరూ సంతోషించి అర్థం అలాగే భర్తని ఆవిడ తీసే తప్ప వాళ్ళందరినీ జ్ఞాపకం తీసుకునేవాడిని. అలాగే జ్ఞాపకం తీసుకునేవాడిని. కుమారుడైనా పరిగేదైనా మీకు అసలు నేను ఏది లేదు అక్కడికి మంచి మార్గం చూపించాలి. పరిశుద్ధి దేవాన్ని అక్కడికి పట్ల సహాయం చేసిన ప్రార్థనలు సహాయం చేయించి మంది దృష్టిలో ఆ పంటల కష్టాల్లో స్వయం తల్లిదండ్రులు వీటికి జరుగుతున్నట్టు ప్రతి ఒక్కరు ఎక్కడ చూసి యాక్సిడెంట్ భయంకర స్థితి ప్రతి ఒక్కరినైనా మీరు ఏదైనా వ్యర్థం వారిని పూజించడానికి పరిచయం ఆలోచించి ప్రార్థించడానికి వచ్చిన వారి నుంచి వారికి దేవుడు మన సజీవరంలో ఉంచినట్టు దేవుడికి వందనాలు చెల్లించుకున్నాం.
గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచుకోవాలి. చాలా ఎండలు వచ్చి మన నెల అయితే జూన్ నెల అయితే వర్షాలు రావన్నారు, వర్షాలు చేయమన్నారు. అయినా సరే దేవుడు ఇలాగే సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే వర్షాలు వస్తున్నాయో అప్పటి నుంచి కూడా ఇంకా అందరూ చేలు దున్నుకోవడం, చేలు ఇవన్నీ చేసుకోవడం చేశారు. వర్షం రానని సేపు కూడా వస్తుందా రాదా వర్షం అని రైతులందరూ కూడా చాలా బాధపడ్డారు. కంపల్సరీ కూడా అయిపోయి వర్షాలు రావు, వర్షాలు లేకపోతే పంటలు ఎలాగా ఈ ముడుపులకి అయితే చల్లదనమే ఉండాలి, ఉక్కుపోతే చచ్చిపోతే చేలు అని చాలా మంది కూడా చాలా బాధపడ్డారు. కానీ దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు, మన మరలను ఆలకించి వర్షాన్ని కురిపించాడు. ఏరియా ప్రార్థించగా ఎలా అయితే వర్షం వచ్చిందో అలాగే అందరము ప్రార్థించగా అలాంటి వర్షంనే కురిపించాడు. ఇంకా సముద్రం కానీ కొన్ని అస్సాం అంతా కొట్టుకుపోతుంది చూసారు టీవీలో. అస్సాం దేశం ఎలా కొట్టుకుపోతుందని అటు ఉత్తరప్రదేశ్కి ఉన్నాయి, మన ఆంధ్రాకి తెలంగాణకి పెద్ద వర్షాలు అయినా సరే దేవుడు ఇలా కూర్చోంటే మనల్ని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. కానీ అస్సాం దేశం కొట్టుకుపోతుంటే నిజంగా ఎలా ఇల్లు కూలిపోతున్నాయి, నిల్చుంటున్నారు దాని మీద కొట్టుకుపోతున్నారు. దేవుడు ఎక్కడ పాపం ఉంది అక్కడ మనం అనకూడదు. దేవుడు పాపం ఉన్నా కాడ దేవుడు కూడా దేవుడు వచ్చి అక్కడ కూడా ఏమన్నా తెగుల ద్వారా నశించేస్తానన్నాడు, కరువుల ద్వారా గాని భూకంపాల ద్వారా గాని, అంతేగాని ఒకేసారి నాశనం చేస్తానని కూడా దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక్కో పక్క నుంచి అంతరించిపోతుంది అని అన్నాడు. అలాగే జరుగుతున్నాయి కూడా. కానీ మనకైతే మన దగ్గర జరగలేదు కదా అని మనము గర్వించుకుంటున్నాము. ఎందుకంటే దేవుడిని స్తుతించట్లేదు. ఎప్పుడో వాళ్ళకి వచ్చింది కానీ మనకు వస్తుందని ఏంటి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి వచ్చింది మనకు కూడా ఎప్పుడు వస్తుందో అని భయం లేదు ఎవరిలోని కూడా. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే నావోహు కాలంలో ఎలా ఉన్నారో ప్రజలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. నావోహు అలాగే కదా జలప్రళయం వస్తుందంటే ఎవరైనా నమ్మారా? ఎవరు కూడా నమ్మలేదు. వీడు పిచ్చివాడు వెర్రివాడు అని అన్నారే తప్ప కానీ నిజంగా వస్తుందేమో అన్నాను. ఎన్ని సంవత్సరాలు వాడని తయారు చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఎవరు కూడా నమ్మలేదు. అన్ని సంవత్సరాలు నమ్మలేదు. మనం ఇప్పుడు ఒక రోజు 2 రోజులు చెప్తే 3వ రోజునే ఇంకా అసలు పట్టించుకొని దానికి మెట్లు వచ్చేసిందని అంటారు మనలో. ఇప్పుడు కూడా మనలో కూడా అంతే. నావోహు కాలంలో ఎలాగున్నారో ప్రజలు అలాగే ఇప్పుడు కూడా అలాగే. కానీ ఇవన్నీ గుర్తులు ఇవన్నీ నెరవేరుతున్నాయి కదా, నిజంగానే దేవుడు వస్తున్నాడేమో అని ఎవరు కూడా భయం లేదు, మారు మనసు లేదు. కొంత సిద్ధపాటు కలిగి ఉన్నాము. దేవుని రాకడ ఏ నిమిషం వస్తుందో తెలియదని అన్నాడు. 3.5 నిమిషాలు దేవునితో ఉండిన దొంగే మారాడు. కానీ మనం ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాము, మనకు మారు మనసు ఉన్నదా? మార్పు ఉన్నదా? మనం ఏమి విడిచిపెడతాం? ఏది కూడా విడిచిపెట్టలేదు. వాక్యాలు వింటున్నాము, ప్రార్థన చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం నాతో సహా ప్రతి. కానీ మన హృదయం ఎక్కడున్నదో అక్కడే ఉండిపోయింది. అంతేగాని అక్కడి నుంచి ఎదరికి వెళ్ళట్లేదు, వెనక రావట్లేదు. దేవుడు వస్తాడు అది తెలుసు, అంతేగాని దేవుడు వస్తాడు కదా అని మనకి సిద్ధపాటుని కలిగి ఉండట్లేదు, మారు మనసుని కలిగి ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు కూడా ప్రసంగం కూడా ఏం చేస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసంగాలు ఏం చేస్తున్నారంటే సువార్త చెప్పే వాళ్ళకి మారు మనసు పొందండి అని ఎవరు చెప్పట్లేదు. ఆశీర్వాద కోసమును, దీవెనల కోసమును, లేకపోతే ప్రతిఫలం కోసమును, సంఘాల కోసమును వీటి కోసం చేస్తున్నారు. అంతేగాని దేవుని ఎక్కడ సమీపంలో ఉన్నది మారు మనసు పొందండి అని ఎవ్వరు కూడా చెప్పట్లేదు. ఆశీర్వాదం కావాలి నిజమే. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎలా నిలబడతామంటారు? ఈ రోజుని దేవుడు దీవించకపోతే మనం ఎలా నిలబడతామా? ఆయన కృప లేకపోతే ఎలా నిలబడతామా? నిలబడలేదు. అయినా సరే మనం ఏం చేస్తామని వాటి కోసమే ఎదురు చూస్తున్నాం. కానీ మారు మనసు పొందండి అని ఎవ్వరూ కూడా, ఏ ప్రసంగికుడు ఏ బోధకుడు కూడా ఎవ్వరు కూడా చెప్పట్లేదు సిద్ధపాటు కలిగి ఉండండి అని ఎవరు. ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు. కానీ మనల్ని ఇక్కడ నడిపించేది ఎవరు? ఒక దైవజనుడే కదా. ఆ దైవజనుడు చెప్పిందే కదా, దాన్ని బట్టే కదా మనం ఒక విత్తనం దాన్ని ఫలించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎన్నో కొన్ని. మనం ఇప్పుడు ఆయన పంట చేనులోపు మనం విత్తనం వేసాము, ఆ విత్తనం తీసి మళ్ళీ ఇంకో దగ్గర నాటితే ఎన్ని నెలలు పడుతుంది? 5 నెలలు పడుతుంది. ఈ లోపు మనం కూడా అంతే కదా. పాస్టర్ గారు మన హృదయంలో ఒక విత్తనం వేస్తేనే దాన్ని ఫలిస్తాము, ఫలింపజేస్తాడు. అలాగే మనం కూడా అలాంటి విత్తనం ఎవరు వెదజల్లాలి? దైవజనుడు అనేవాడు చెప్పాలి. యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. మన కాపరి ఎవరు? ఇప్పుడున్న స్థితులను బట్టి ఒక దైవజనుడే. ఆ దైవజనుడు విత్తిన దాన్ని బట్టి మనం వెళ్తాం. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే ఆశీర్వాద కోసం, దీవుల కోసం, ప్రతిఫలం కోసమే. అలాంటి బాధ దేనికి సంబంధించిందంటే బ్రతుకు తెరువు కోసం సంబంధించింది. మారు మనసు పొందనేది అయితే నిజమైన మార్పు. అది దేవుడే చెప్తూ ఉంటాడు. అది సువార్త ఎలా మనుషులు పేతుర్ని ఏమన్నాడు దేవుడు?
మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. నేను చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. చేపలు పట్టే జాలరివి కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, నన్ను వెంబడించమని అన్నాడు. అప్పుడు మనుషులు పట్టేవాడి కంటే ఇంకా చాలా ఆశీర్వదింపబడ్డాడు. లేదు నా బతుకుదే ఇదే అని అనుకుంటే అక్కడే ఆగిపోయాను, అక్కడే ఉండిపోదు. అలాగే దేవుడు రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకుల వల్ల సిద్ధపాటుని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరో సిద్ధపడలేదని కాదు, మనకు మనమే సిద్ధపడి ఉండాలి. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 119:21 నుంచి 30 వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు అని అంటున్నాడు. నీ ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగువారు శాపగ్రస్తులు అని అంటే గర్వం కలిగి ఉంటే ఎవరి గర్వం వాళ్ళే నాశనం చేస్తుందని అంటాడు. నీ ఆజ్ఞలను విడిచిపెట్టి తిరిగితే ఏమో శాపగ్రస్తులు. దేవుని విడిచిపెట్టిన, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టిన మన 10 ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? ఇప్పుడు ఎవరు కూడా మన, కానీ మనకు అందుకనే ఈ శోధనలు శాపగ్రస్తులు అవుతారని అని అంటున్నాడు. నిజంగా మనం ఈ రోజుల్లో శాపగ్రస్తులుగానే ఉన్నాము, శాపగ్రస్తులు ఉన్నట్టే ఉన్నాము. కానీ అది ఎవరు కూడా గ్రహించట్లేదు. ఎందుకంటే నేను బాగున్నాను కదా, సరిపోతుంది అని అనుకున్నాం. మరి కానీ గర్వం నాశనంకే దారి తీస్తుంది. గర్వం ఎప్పుడైతే పడతామో మనం అప్పుడు దేవుడు నాశనం చేస్తానని అంటున్నాడు. అలాగే మనం అలాగే ఉండకూడదు, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందల తిరస్కారము తొలగింపు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందన తిరస్కారంగా తొలగింపు అని అన్నాడు. అంటే దేవుని ఈ కీర్తనలు రాసింది ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఎక్కడ రాశారు? ఇవన్నీ కూడా గొర్రెలు కాయుచు అక్కడ ఈయనంతా గొర్రెలు మేపుచు తంబురతో సితారతో నాట్యం చేస్తూ ఆయన అనుభవం అంతా కూడా రాశాడు ఇందులోనే. ఆయన అప్పుడు అక్కడ ఏమన్నాడు? నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కరించుము తొలగింపు అని అన్నాడు. ఎంతో మంది అనుకోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదా. మన ప్రతి ఒక్కటిని కూడా దేవుడికి తెలుసు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. శాసనంలో కానీ మనం ఏదైనా నింద వేసిన వారిని కానీ చాటుని వేసినా, ఏదైనా వేసినా, ఎలా చేసినా మనం చూడకపోవచ్చు, కానీ దేవుడైతే కంపల్సరీ చూస్తున్నాడు. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తమును చూచుచున్నవాడు ఆయన. ఆయనకి మన పుట్టక మునిపే మన పిండమును ఎరిగి ఉన్నవాడు, మన తలంపులను కూడా ఎరిగి ఉన్నవాడు. అలాంటినప్పుడు మన నిందలకు నుంచి ఆయన తప్పించడం అంటారా? కంపల్సరీ కూడా తప్పిస్తాడు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుతున్నారు, నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచున్నాడు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించును అని అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఏమనుకున్నాం మనము? మన దేవుని సేవ చేయాలని అంటే ఏం చేయాలి? మారు మనసు కోసం చెప్పమని అన్నాడు. విరోధుల్ని ప్రేమించమని అన్నాడు, శత్రువుని ప్రేమించమని అన్నాడు. బైబిల్ అంతట్లో కూడా ఒకటే ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అది లోతుగా ఆలోచించాలి, ఎన్ని రకాలుగా ఉన్నదని. ఆ ఒక్క మాటను మనం పరిశీలన చేసుకుంటే చాలా లోతుగా మనం తిట్టిన వారిని కానీ, కొట్టిన వారిని కానీ, మన విరోధులు కానీ, సేవకులను కానీ, కట్టడాలను ధ్యానించే వారిని ఎవరినైనా సరే మనం ప్రేమించగలిగే హృదయం ఉంటుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు, శత్రువులు ప్రేమించమని అన్నాడు. పొరుగు వారి అంటే మాకు సహాయం చేసిన వారు కాదు, సహాయం చెయ్యని వారిని ప్రేమించమని అంటున్నాడు. శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు సంతోషకరములను, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆలోచనకర్త, సృష్టికర్త, నిత్యుడకు తండ్రి, సమాధానం కర్త అయి ఉన్నాడు. మన శాసనములకు సంతోషం కూడా ఆయనే, మన ఆలోచనలు కూడా కర్త కూడా ఆయనే. మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప వలనే, ఆయన దయ వలనే. ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగలేదు, ఆయన లేకుండా మనం ఏది కూడా చేయలేము. ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు, సృష్టిని సృజించిన కర్త అయి ఉన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను మనము నడుచుకోవాలి. నా ప్రాణము మంటిని అట్టుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. మన ప్రాణం ఎక్కడ ఉన్నది? మట్టిని హత్తుకునిచున్నది. దేవుడు మనల్ని ఎలా చేశాడు? మట్టిని తీసి ఆయన రూపములు చేసి ఆత్మను మనలో ఊది ఉన్నాడు. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. అంటే మనం ఎలా ఉన్నాడు? దేవుని వాక్యం చేతే కదా
మన ప్రాణం కానీ మనల్ని దేనినైనా సరే హత్తుకున్నటకు దేవుడే వాక్యముని చేతనే మనల్ని బ్రతికిస్తున్నాడు. వాక్యం లేకపోతే ఒక చెట్టుని పాతామనుకో, దానికి నీరు పోయకపోతే ఏమవుతుంది? చనిపోతుంది. అలాగే మనం కూడా వాక్యం లేకపోతే మన జీవితాలు కూడా అలాగే వాడిపోయిన మొక్క లాంటివే. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధించు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. మనము బాధలో కలిగినప్పుడు మన సహోదరులతో చెప్పుకోలేము, మనము తోటి వారితో చెప్పుకోలేము. ఒకవేళ మనకి ఒక్కొక్కసారి కూడా ప్రార్థన చేయడానికి కూడా శక్తి సరిపోదు. ప్రార్థన చేయడానికి కూడా మనము ఏం చేస్తాం, బాధలో ఉన్న బాధనే తలుచుకుంటూ అలాగే క్షీణించిపోతాం. కానీ ప్రార్థన చేసుకోవాలని ఆలోచన కూడా రాదు. అలాంటి టైంలో మన దేవుడు మన కన్నీళ్లను కూడా ప్రార్థనగా మార్చి మనకి ఏం చేస్తాడంటే ప్రతిఫలమును దయచేస్తాడు. ప్రతిఫలమును దయచేసి ఆయన మనలను ఆ శ్రమ నుండి తప్పించేవాడు కూడా ఆయన. ఎందుకంటే మనం అనుకుంటాం, ఏంటి ప్రభు నాకు ఈ శ్రమ పెట్టావు, ఏంటి ప్రభు నాకు ఈ శోధన పెట్టావు అని అనుకుంటాం. అది కూడా దేవుడు ఎలాగా మన కన్నీటిని చూసి ఆయన ప్రార్థనగా భావించి దానికి ప్రతిఫలం దయచేయవాడు ఆయనే. మన చర్యలను కానీ మనకి ఉత్తరం ఇచ్చేవారు, మన కట్టడలకు నా కట్టడలను నాకు బోధించేవాడు కూడా యెహోవాయే అని అన్నాడు. యెహోవా లేకపోతే ఏదీ లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిండి ఉన్నాడు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదు. దేవుడు ఉపదేశ కార్యములను మనకు బోధించమని ఆశ్చర్యంగా. దేవుడు చేసే కార్యములు ఎలా ఉంటాయి? కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. ఆయన చేసే కార్యములు ఆశ్చర్య కార్యములు. ప్రతి ఒక్కటిని కూడా ఆశ్చర్యమే. కానాను విందులో చేసిన అద్భుత కార్యం కూడా ఆశ్చర్య కార్యమే. 2 చేపలు 5 రొట్టెలు అది కూడా ఆశ్చర్య కార్యమే. నీళ్ల మీద నడవటం కూడా ఒక ఆశ్చర్య. ఇన్ని ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు మన జీవితాలలో కూడా ఆశ్చర్య కార్యములు చేస్తాడు. కాదంటే మనం ఏం చేయాలంటే ఆయన ఉపదేశములను, ఆయన బోధకు మనము లోబడి ఉండాలి. ఆయనను మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆశ్చర్య కార్యములు కావాలి, మనకు మారు మనసు కావాలి, రక్షణ కావాలి. కానీ ఆయన కట్టడాలను కూడా మనము గైకొనాలి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేది, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది. ఇప్పుడు యవనస్తులు ఎలా ఉన్నారో వ్యసనాలకే లోనైపోతున్నారు. మనకు వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తల్లిదండ్రులు గారము, తల్లిదండ్రులు సంపాదన, విదేశాలు వెళ్ళి బిడ్డల్ని పాడు చేసేస్తున్నారు. అంతేగాని ఇక్కడున్న అలాగే చేస్తున్నారు. విదేశాలు ఎక్కువ వెళ్ళేవాళ్ళు, విదేశాలు వెళ్ళి అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే వ్యసనానికి లోనైపోతారు. అంటే ఒకవేళ వాళ్ళ బుద్ధి చెప్తుంటే మేము ఇంత లెక్క ఎందుకు వచ్చాము, మా పిల్లల కోసమే కదా వచ్చాము, మీరు చెప్పాలా మాకు అని అంటున్నారు. తప్పుగాని అది నిజమేనేమో, ఒకవేళ అలా ఉన్నారేమో అని ఏ తల్లిదండ్రులు కూడా గ్రహించట్లేదు. వ్యసనములకు నా ప్రాణము నీరైపోను. వ్యసనానికి లోబడిన వాడు దేవుని వాక్యంకు లోబడతాడా? లోబడడు. దేవుని వాక్యం కనపడదు, ఇంకా దేవుడు కనిపించడు. సాతాను సత్క్రియలు అలాంటివి. సాతాను చేసే క్రియలు వాక్యానికంటే సాతాను క్రియలు మనం చెప్పిన మాటల కంటే విన్న మాటలు ఎక్కువగా ఉంటాయి కదా. మనం చూసిన దానికంటే ఏంటది చెప్పిన మాటలే గట్టి అనేది కానీ అంటారు. అలాగా సాతాను ప్రేరేపించిందే ఎక్కువ కానీ దేవుని వాక్యములకు లోబడేవారు. కానీ వాక్యం చేతే నడతను శుద్ధి చేసుకోమని అంటున్నాడు. నీ వాక్యం చేతే నన్ను స్థిరపరచుము అని అంటున్నాడు. వాక్యం చేత ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదు గారు వాక్యం చేతే స్థిరపరచుమని. కీర్తన గ్రంథంలోనే ఎక్కువ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడిన అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపమని కూడా, నీ వాక్యమే నాకు స్థిరమని కూడా, నీ వాక్యమే నాకు ఉపదేశం అని ఎక్కువ దావీదు గారే రాశారు బైబిల్ అంతట్లో కూడా. ఎందుకంటే ఆయన అనుభవం అలాంటిది. ఆయన కొండల మీద గొర్రెలు కాయచున్న అనుభవము అలాంటిది. అలాంటి అనుభవం బట్టి ఆయన నన్ను స్థిరపరచుము అని అన్నాడు. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. కపటపు నడత అంటే మనిషికి కనిపించే రీతిగా ఒక నడత, కనపడని రీతిగా ఒక నడత. అలాంటి నడత నాకు దూరంగా ఉంచు. నిజంగా అలాంటి నడత దూరంగా ఉంటే మనమే ధన్యులము. అంతకంటే ఇంక ఎవరు కూడా ధన్యులు. అలాంటి నడతను ఎక్కువ ఈ దినాలలో ఎక్కువ అదే ఉన్నది. మనిషి ఎదుర్కొన్న ఒక మాట, మనిషి పక్క తప్పుకున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు రాసింది కాదు కదా, ఎన్నో కొన్ని సంవత్సరాల కిందట రాసిందంటే అప్పుడే ఎలా ఉంటాయి, ఆయన అలా రాసి ఉంటాడంటారా? అప్పటి నుంచే ఉన్నది, ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఇది. ఈ చెడు నడత, ఈ చెడు ప్రవర్తన అవి అనేవి అప్పటి నుంచి ఉన్నవే.
మనకి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వల వల్లనే వచ్చింది. అప్పటి నుంచి ఉన్న పాపం ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతుంది, అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి ఏంటది కపటపు నడత నాకు దూరం చేయమని అంటే అప్పుడు ఎంత కపటపు నడత ఉన్నది. అలాంటి నడతని ఉపదేశంలో నాకు దయచేయమని అంటే దేవుని ఆజ్ఞలు నాకు దయచేయమని అడుగుతున్నాడు. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను అంటే దావీదు గారు దేవుని ఏమి కోరుకున్నాడు? సత్య మార్గమును కోరుకున్నాడు, న్యాయ విధులను కోరుకున్నాడు. నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నానని అంటున్నాడు. అంటే న్యాయ విధుల చేతనే నేను నా దేవుని ఎదుట పెట్టుకున్నాను. సత్య మార్గమును నేను నడుచుకున్నాను, సత్యమునే అనుసరించి నడుచుకున్నాను. దేవుడు సత్యమును మార్గమును నేనే అయ్యున్నానని అంటాడు. మనం కూడా అలాంటి స్వభావమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సత్యమునే అనుసరించి నడుచుకోవాలి. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ఈ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయినది. ఈ లోకం అంతా కూడా అబద్ధాలు, మోసాలు ఇవన్నిటితో నిండిపోయి ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవునికి మనము స్థిరపడి దేవుని వాక్యమునే అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. చేయండి.